దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. 2000 సంవత్సరాల క్రితము దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ తండ్రి నేటికి సంఘాలలో, నేటికి మనతో, నేటికి మనలో ఉండి మనలను మరింత ఉజ్జీవములోనికి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మనకు అర్థమయ్యే రీతిగా బోధించేది ఆయనే. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క నిర్ణయాన్ని, ఆయన యొక్క కష్టమును, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనకు బాగుగా బయలుపరిచేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఆయన దిగి రావడానికి వారు చేసిన ప్రార్థన, ఐక్యత ప్రార్థన, సంఘ ప్రార్థన ఫలితమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక. ఈరోజు నువ్వు బాగుగా వాక్యము వింటున్నావంటే, ఈరోజు బాగుగా వాక్యం అర్థం చేసుకుంటున్నావంటే, నీలో పశ్చాత్తాపం కలుగుతుంది అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండా వేదన, శోధన, బాధతో కన్నీరు కారుస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. ఆయన నువ్వు తప్పు చేస్తావంటే నువ్వు తప్పు చేస్తున్నావని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీలోనే ఉండి నిన్ను మండిస్తూ ఉన్నాడు. రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన దిగి రావడానికి ఆ రోజు 120 మంది ఐక్యత కలిగి 10 రోజులు ప్రార్థించారు. అది ఐక్యత అంటే. దానివల్ల ఈరోజు ఎంత కార్యం జరుగుతుందో గమనించండి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మనం బాగుగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. బాగైనటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ గమనించండి, ఈరోజు మరి ఐక్యత మనలో ఉండాలి, సఖ్యత మనలో ఉండాలి. ఎలాంటి ఐక్యత అంటే గనక దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే ఐక్యత మనం కలిగి ఉండాలి. కుటుంబంలోని ఐక్యత లేకుండా, భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా, బిడ్డల మధ్య ఐక్యత లేకుండా, సహోదరుల మధ్య ఐక్యత లేకుండా ఇక సమాజముతో మనం ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటాం? ఐక్యత కలిగి ఉండాలని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తుంది. అందుకనే కాకులను చూపించి దేవుడు ఈరోజు ఈ విషయాన్ని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ సహోదరులతో ఐక్యత కలిగి ఉంటున్నారా? నువ్వు ప్రార్థనకు వెళుతున్నావు, బాగానే ఉంది. ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. మంచి కార్యాలు చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ సహోదరునితో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావా? నీ భార్యతో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావా? నీ బిడ్డలతో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావా? నీ తల్లిదండ్రులతో ఐక్యత కలిగి ఉన్నావా? ఐక్యత కలిగి నువ్వు జీవించాలి. ఐక్యమత్యమే మహాబలం అంటారు ఏకంగా. మరి ఈ విషయాలు మనకు తెలిసినా కానీ మనం పాటించలేకపోతున్నాం. ఈరోజు కాకిని చూపిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కాకిని చూసినప్పుడల్లా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఐక్యత. అవి ఐక్యత కలిగి ఉన్నాయి. నేను ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ ఐక్యత కలిగి లేకపోతే ఇదిగో ఈ మాటల ద్వారా ఐక్యత కలిగి మంచి ఐక్యత కలిగి ఉంటే మన జీవితాలు చాలా ఆశీర్వాదంగా ఉంటాయని దేవుని వాక్యం చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. అంటే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠం ఐక్యత. అంత మాత్రమే కాదండి, శిష్యులు కూడా ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు ఏకమై సేవ చేశారు, అద్భుతమైన పరిచర్య చేశారు. వారందరూ కూడా ఒకే మాట. ఎలాంటి మాట అంటే, కష్టమైన, నష్టమైన, చావైనా, రేవైనా, ఏవైనా కానీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామమును మేము ప్రకటించకుండా ఉండము. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే మట్టికి భయపడేది లేదు, రాజీ పడేది లేదు. దేవుని నామాన్ని ప్రకటిస్తాము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తాము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని ప్రచురిస్తాము. యేసు నామాన్ని ప్రకటించకుండా మేము ఉండము, సువార్త చేయకుండా మేము ఉండము అని ఎంత అద్భుతముగా వారు ఐక్యత కలిగి ముందుకు సాగిపోయారో. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త విషయములో ఎక్కడ కూడా నిజంగా వారు తగ్గలేదండి. ఎంత గొప్ప పరిచర్య వారు చేశారు. ఉన్నతమైనటువంటి పరిచర్య, గొప్ప పరిచర్య, ఘనమైన పరిచర్య.
ఐక్యతతో కూడినటువంటి పరిచర్య, వారు చేసినటువంటి చరిత్ర పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమండి! పేతురు యోహానులు చేసినటువంటి కార్యాన్ని అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే, పేతురు యోహానులు చేసినటువంటి కార్యాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి వారు చాలా వ్యతిరేకత చూపించారు. యేసు నామము ఇక మీ నోట ఉండకూడదు, ఆ పేరు ఉచ్చరించకూడదు అని అడ్డులు పెట్టారు, ఆటంకాలు పెట్టారు. అయినా ఊరుకున్నారా? లేదే. ఎవ్వరికి భయపడలా. అందరూ ఒకటే నినాదం, ఈ నామాన్ని మేము ప్రకటించకుండా ఉండలేము, కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేము. మీ పని ముఖ్యమా, దేవుని పని ముఖ్యమా? మీ మాట ముఖ్యమా, దేవుని మాట ముఖ్యమా? అంటే మాకు దేవుని మాటే ముఖ్యము అని ముందుకు వెళ్ళిపోయారు. జైల్లో పెట్టారు, బంధించారు, కొట్టారు, హింసించారు. అయినప్పటికీ కూడా రాజీ పడలేదండి. అది ఐక్యతతో కూడినటువంటి సువార్త అంటే. ఐక్యతతో కలిసి ఆత్మను ఆహ్వానించుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐక్యతతో కలిసి సువార్త చేస్తారు, దేవుని యొక్క ఐక్యత. కాబట్టి ఈరోజు మరి సంఘాలలో ఐక్యత ఏమైపోయింది? ఆనాడు ఆ సంఘాలు ఎంత అద్భుతముగా ఉన్నాయో. ఆదిమ సంఘములో అపోస్తలుల బోధ, ఐక్యతతో కూడినటువంటి బోధ. అది ఒకే పని. వారి యొక్క ఏమేమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గములోనికి ప్రజలు నడిపించాలి. మతము కాదు, ఇది మార్గమై ఉన్నది. ఆయన వేసినటువంటి మార్గము ఎలాంటి మార్గమో బోధించారు. ఆయన నామము యొక్క ప్రసన్నత ఏమిటో, ఆయన నామము యొక్క గొప్పతనం ఏమిటో అవన్నీ కూడా చాలా స్పష్టముగా ఐక్యత కలిగి బోధించారు. మరి నేటి కాలంలో ఎలా ఉంది బోధ? నేటి కాలంలో ఎలా ఉంటున్నారు? ప్రేమ ఉంటే ఐక్యత సాధ్యమవుతుంది. ప్రేమ లేకపోతే ఐక్యత ఎక్కడ సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి ప్రేమ మనం కలిగి ఉంటే ఐక్యత ఆటోమేటిక్గా కలుగుతుంది. కానీ కాకిని చూసి మనం నేర్చుకోవాలి ఐక్యత. అపోస్తలుల కార్యగ్రంథం పరిశీలన చేస్తే మరి 3వ అధ్యాయంలో అద్భుతం జరిగిన తర్వాత, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసెను. ఏటి అద్భుతం చేసినందుకు వారిని బంధించేశారండి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఇంతకీ వాళ్ళు ఏమంటారు చెప్పమంటారా? అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, అస్సలు మీరు ఈ నామం గురించి మాట్లాడకూడదని చెప్తున్నారు. మరి గమనించండి, ఈ అద్భుతం ఎలా జరిగిందంటే వాళ్ళు అన్నారు కదా, యేసు నామమును బట్టి ఈ కార్యం జరిగించాం. అవును, పుట్టుకతోనే కుంటివాడుగా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తితో అంటారు కదా, ఇదిగో వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మేము కలిగిందానికి ఇస్తున్నాం. అదే యేసు నామము. యేసు నామమున లేవమనగానే దిగ్గున లేచాడు, నడిచాడు, గంతులేశాడు, పరిగెత్తాడు. అది శక్తి, పవర్ఫుల్ నామము. అన్ని నామాల కన్నా పై నామం ఉన్నతమైనటువంటి నామము. ఏ కార్యమైనా జరగాలి అంటే యేసు నామములోనే జరుగుతుంది. దెయ్యాలు పరిగెత్తాలన్నా, విడుదల కార్యము జరగాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్య కార్యములు జరగాలన్నా, కుటుంబంలో శాంతి కలగాలన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు తీరిపోవాలన్నా, పైపెచ్చు రక్షణ కార్యము జరగాలన్నా యేసు నామముకే సాధ్యము. అందుకనే ఈ నామము అన్ని నామముల కన్నా పై నామము, ఉన్నతమైన నామము అని ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు కదా, ఇదిగో ఇక మీదట మీరు యేసు నామం గురించి మాట్లాడకూడదని చెప్తే, అప్పుడు ఈ శిష్యులు అనగా పేతురు యోహాను ఇద్దరు కూడా ఐక్యతతో మాట్లాడుతున్నారు. చూడండి, అందుకు పేతురు యోహాను వారిని చూచి, ఎవరు తగ్గట్ల ఇద్దరు ఐక్యత కలిగి ఉన్నారు. వారిని చూచి ఇద్దరూ చూచి అంటున్నమాట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అది ఐక్యత అంటే. దేవుని సువార్త విషయంలో రాజీ పడినటువంటి ఐక్యత ఇది. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారి యొక్క ఉద్దేశం ఇదే. మరి మనం కూడా దేవుని ఆత్మను పొందుకున్నాం కదా, మనందరం కూడా దేవుని ఆత్మను పొందుకున్న వారమే. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము నమ్మి బాప్తిసం పొందుకున్నామో అప్పుడు దేవుడు మనకు ఆత్మను కూడా అనుగ్రహించాడు. మరి ఆ ఆత్మను కలిగినటువంటి మనము
వీరి వలె ఉండగలుగుతున్నామా? దేవుని పరిచర్య నిమిత్తము వాడబడగలుగుతున్నామా? దేవుని కొరకు ఆయన పని మనము చేయగలుగుతున్నామా? గమనించండి, ఐక్యత లేకుండా ఏం చేస్తాం? ఐక్యత కలిగి ఉండాలి. ఇరువురు ఐక్యత కలిగి అంటున్నారు కదా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని చెప్తూ ఉన్నారు. శిష్యులు ఆనాడు ఐక్యతతో పరిచర్య చేశారు. అందుకనే సువార్త ఎలా విస్తరించిందో గమనించండి. యోదయ, సమరయ, గలిలయ మాత్రమే కాదు, ఖండాంతరాల సువార్త వెళ్ళిపోయింది. పౌలు గారు, శీల గారు, పౌలు గారు, బర్నబా గారు, పౌలు గారు, శీల గారు, తిమోతి గారు, లూకా గారు, పౌలు గారి ప్రయాణాల్లో మరి ప్రత్యేకమైన పాత్రలు వారందరూ కూడా. మొదటి ప్రయాణం పరిశీలన చేస్తే పౌలు, బర్నబా ఇద్దరూ వెళ్ళారు. వారితో పాటు మార్కు అనే మారు పేరు గల యోహాను కూడా వెళ్ళాడు. అది ఫస్ట్ ట్రిప్, మొదటి సువార్త దండయాత్ర. రెండవ దానికి మనం పరిశీలన చేస్తే పౌలు గారు, శీల గారు, తిమోతి, అలాగే లూకా, కొంతమంది ఉన్నారు సభ్యులు, వారు వెళ్ళారు, ఐక్యతతో పరిచర్య చేశారు. మూడవ ప్రయాణం కూడా అంతే. సువార్తలో జతపనివారు ఈ జతపనివారు ఎలాగున్నారంటే ఐక్యత కలిగి జీవించారు. ఈరోజు ఐక్యత ఎక్కడుంది? సమాజంలో, ఇంటిలో ఐక్యత లేదు, సంఘాల్లో ఐక్యత లేదు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చదివిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు కాకి మీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే ఐక్యత కలిగి జీవించండి. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే గమనించండి, ఎలాంటి ఐక్యత అంటే మంచి ఐక్యత, దేవుని పని కొనసాగించే ఐక్యత. అలాంటి ఐక్యత మనం కలిగి ఉండాలి. దుష్టిని సంబంధమైన ఐక్యత మనం కలిగి ఉండకూడదండి. దేవుణ్ణి గణపరిచే ఐక్యత మనం కలిగి ఉండాలి. దేవుని కోపాగ్నికి గురైపోయే ఐక్యత మనలో ఉండకూడదు. గమనించండి. ఇక రెండవది, ఈ కాకి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న రెండవ పాఠం ఏమిటంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం పరిశీలన చేస్తాం. 17:4. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా. దేవునికి మహిమ కలుగునుగాక. కాకులు ఒక అద్భుతమైనటువంటి పాత్ర ఇక్కడ అవి చేస్తున్నాయండి. ఏమిటి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త, అగ్ని ప్రవక్త అనేటటువంటి నామధేయం కలిగినటువంటి వ్యక్తి. రెండవదిగా రోషము కలిగినటువంటి ప్రవక్త అని కూడా పేరు ఉంది ఆయనకు. రోషము కలిగిన, దేవునికి రోషము కలిగిన పని చేసినటువంటి ప్రవక్త, రోషముగా పనిచేసిన ప్రవక్త ఎవరు అంటే ఏలియా. ఈ ఏలియా అనేటటువంటి ఈ వ్యక్తి దేవుని పరిచర్యలో ఉన్నతమైనటువంటి స్థాయిలో వాడబడ్డాడు. మంచి కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి, దేవుని విషయంలో చాలా నమ్మకమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తి, దేవుని నోటి బోరగా బలమైనటువంటి సాధకంగా వాడబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏలియా. ఇలాంటి ఏలియా ఒక్కొక్క సందర్భములో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి అహాబు రాజు, 7వ రాజు ఇతను, ఆ రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాట బయలుపరుస్తూ ఉన్నాడు. యెహోవా జీవము తోడు, నా మాట మాత్రము కాక, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆయన మాట ద్వారా జరుగుతున్నటువంటి కార్యము, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట అంటే వర్షము కానీ మంచు కానీ రాదు అని ప్రకటన చేస్తే దేవుని యొక్క చిత్తము, దాదాపుగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. 3.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది అక్కడ చోటు చేసుకుంది. అలాంటి సమయంలో మరి ఆ ఇశ్రాయేలు దేశంలో ఈ ప్రవక్త ప్రకటించేశాడు. ఇప్పుడు ఈ ప్రవక్త విషయంలో ఆహారం కావాలి కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా ఈ ప్రవక్తతో, పిమ్మట యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. యోర్దానుకు తూర్పు వైపున ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరకు వెళ్ళిపో, అక్కడ ఉండు అని దేవుడే చెబుతూ ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉండాలి, వాగు దగ్గర ఎందుకు ఉండాలంటే ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, తాగడానికి ఆ వాగు నీరు పనిచేస్తుంది, కెరీతు వాగు నీరు. రెండవదిగా అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా. నీకు అక్కడికి ఆహారం తేవడానికి కాకులకు చెప్పేశాను ఆల్రెడీ. కాకి కాదు, కాకులకు చెప్పాను. దేవుని మహిమ కలుగునుగాక. చూసారా, కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడంట. దేని కొరకు?
ఈ దైవజనుడికి ఆహారము సిద్ధపరచడానికి. ఎంత అద్భుతమో చూడండి. దైవజనుని పోషించాలి. బయట ఎలా ఉంది అంటే కరువు ఉంది బయట. ఈ కరువులో కూడా దైవజనుని యొక్క పోషణ నిమిత్తము దేవుడు కాకులను ఏర్పాటు చేశాడు. కాకులకు చెప్పాడు దేవుడు, కాకులకు ఆజ్ఞాపించాడంట. ఏమనో తెలుసా? ఇదిగో ఉదయకాలం మాంసము అలాగే రొట్టె తీసుకుని వెళ్ళి నా దైవజనుడికి మీరు ఇవ్వండి. అలాగే సాయంకాలం రొట్టె మాంసం తీసుకెళ్ళి ఇవ్వండి అని కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎంత గొప్ప విషయమో గమనించండి. మరి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఇవి చేసినయా చేయలేదా అంటే కనుక చూద్దాం. అతడు పోయి యెహోవా సెలవిచ్చినట్టుగా యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. దేవుడు చెప్పినట్టుగా ఈయన చేశాడు. యోర్దాను దగ్గర వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతను యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి దేవుడు చెప్పిన పని ఈ కాకులు చేస్తున్నాయి. నేను అంటాను కదా, రెండవ పని ఏమిటి అంటే కనుక కాకుల ద్వారా మనం నేర్చుకునేటువంటి పని ఏమిటి అంటే దేవుని మాట వినేటటువంటి కాకులు ఇవి. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దైవజనునికి జరిగిస్తూ ఉన్నాయి. కరువు కాలములో, కష్టకాలములో దైవజనుని యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి కాకులుగా, దేవుడు నియమించినటువంటి కాకులుగా, దేవుడు చెప్పినటువంటి పనిని చేసే కాకులుగా ఇవి కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కాకులు మనకు నేర్పిస్తున్న రెండవ పాఠము ఏమిటి అంటే దేవుని మాట వినడము అనే పాఠము నేర్పిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఈరోజు నీవు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వినడం వల్ల ఆశీర్వాదం అని దేవుని లేఖనము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. నా జీవితంలో ఆశీర్వాదము లేదు, అయ్యో నా జీవితంలో అసలు ఆశీర్వాదమే లేకుండా ఉంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావంటే లోపం ఎక్కడా అంటే నీలోనే లోపం ఉంది. ఆ లోపం ఏమిటంటే నువ్వు దేవుని మాట వినడంలా, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించట్లా. దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని కలిగి జీవించాలి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యములో చాలా స్పష్టముగా ఉన్నది. నీ వాక్యమే నా పాదములకు దీపము, ఆ వాక్యం మిమ్మల్ని నడిపించేదిగా ఉంది. మరి దేవుని వాక్యము వినాలి, విన్నటువంటి వాక్యము చెప్పున మనము జీవించాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, విశ్వాసము వల్ల కార్యాలు జరుగుతాయి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత! ఈరోజు ఈ కాకుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము, రెండవ పాఠము, దేవుని మాట వినేవారముగా మనం ఉండాలి, దేవుని మాట అనుసరించే వారముగా మనం ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వాక్యాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారు వలె మనం ఉండాలి. ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి లోపములు, శాపములు, పాపములు, దోషములు ఇవన్నీ కూడా నీటి ద్వారా అనగా వాక్యమనే నీటి ద్వారా కడిగేసుకోవాలి, శుద్ధీకరణ జరిగించుకోవాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధులైన కన్యకగా మనం మార్చబడాలి అంటే వాక్యమనే ఖడ్గం మనం ధరించుకోవాలి. మనలోనికి పాపము కానీ, లోపము కానీ, శాపము కానీ రాకుండా ఉండాలంటే మన హృదయం నిండా కూడా వాక్యము చేత నింపబడి ఉండాలి. మన హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడి నిలపబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన మాటలు వింటేనే కదా ఏదైనా సాధ్యమవుతుంది. ఈరోజు కాకులు ఆయన మాట విని ఆ దైవజనుని పోషించాయి. దేవుని మాట ఎంతో శక్తివంతమైనది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చాలా బలమైనటువంటిది. యెహోవా స్వరము చాలా బలమైనది. నోటి మాట చేత సర్వ సృష్టి కలిగింది అని దేవుని వాక్యములో రాయబడింది. అంత మాత్రమే కాదు, ప్రపంచములు ఆయన నోటి మాట చేత నిర్మితములైనవని హెబ్రీ పత్రిక 11:4 మనం చూస్తూ ఉన్నాం. యెహోవా మాట పవిత్రమైనది, అది మట్టి మూసలో 7 మార్లు కరిగి వదిన వెండి అంత పవిత్రమని కీర్తనల గ్రంథములో చాలా స్పష్టముగా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వల్ల జీవించును అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. మరి అలాంటి మాట కాకులు వింటున్నాయి, అలాంటి మాట సృష్టి వింటుంది, భూమి వింటుంది, ఆకాశం వింటుంది, అగ్ని వింటుంది, గాలి వింటుంది, నీరు వింటుంది. అంటే పంచభూతాలు ఆయన మాట వింటూ ఉన్నాయి, జంతువులు ఆయన మాట వింటూ ఉన్నాయి, పక్షులు ఆయన మాట వింటూ ఉన్నాయి, చెట్లు ఆయన మాట వింటూ ఉన్నాయి, సృష్టి అంతా కూడా ఆయన మాట వింటూ ఉంది. మరి మానవుడు, మనం వినాలి, ఆయన మాట వినాలి.
ఆ చొప్పున జరిగించాలి. అప్పుడు ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఆశీర్వాదం రావాలి అంటే దేవుని మాట మనం వినాలి. వినవలసిన వారమై ఉన్నాము. త్రోసివేసే వారముగా మనం ఉండకూడదు. నిర్లక్ష్యం చేసే వారుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యము దొరికే కాలములోనే వెదకాలి. ఒకనొక సమయం రాబోతూ ఉంది. ఆ సమయంలో వాక్యము దొరకదు. వాక్యము కరువు రాబోతూ ఉంది. జాగ్రత్త. ఇటు కాలంలో అనేక బోధలు వస్తూ ఉన్నాయి. వినాలి, జాగ్రత్తగా వినాలి. విన్నటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా పరిశీలించాలి. బెరయా సంఘము వలె మనం ఉండాలి. బెరయా సంఘసులు దేవుని వాక్యాన్ని విని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించేవారంట. మరి ఈరోజు అసలు వినడమే లేదు కదా, ఇక పరిశీలించడానికి. వింటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. లేదు లేదు, వినాలి, పరిశీలించాలి. వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి. అప్పుడే దీవెనలకు నిలయముగా మారిపోతాం. ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతాం. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ నా మాటలు విని ఈ చొప్పున జరిగించినట్లయితే మీరు బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలిన వారై ఉంటారు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలాగుంటుంది అంటే వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా కానీ కూలిపోదు, నిలబడిపోతుంది. ఒకవేళ మీరు ఈ నా మాటలు విని ఈ చొప్పున జరిగించకుండా ఉన్నట్లయితే ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటిని పోలిన వారై ఉంటారు. ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుతుంది? వర్షం వచ్చినా, వరద వచ్చినా కొట్టుకుని వెళ్ళిపోతుంది, కూలిపోతుంది. కాబట్టి బండ మీద మనము కట్టబడాలి. బండ అంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసు అనే బండ మీద మనం కట్టబడాలి అంటే వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని విని వాక్యము చెప్పున జరిగించి ఆయన చిత్తాన్ని మనం జరిగించే వారముగా ఉంటే నిలబడతాం. మనం ఆశీర్వాదానికి నిలయముగా నిలబడిపోతాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జరిగిస్తే, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే పరలోక రాజ్యములో మనకంటూ స్థాయి దేవుడిస్తాడు. మనకంటూ దేవుడు ఒక స్థానం ఇస్తాడు. నిత్యరాజ్యములో ఆయనతో ఉండే గొప్ప అవకాశము మనకు లభిస్తుంది. ఆయన మాట విని ఆ చొప్పున జరిగించాడు. భక్తులు ఆయన మాట విన్నటువంటి వారుగా ఉన్నారు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాట గురిగా కలిగి జీవించాడు. అందుకనే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మోషే ఆయన మాట విన్నాడు. యాకోబు, యోసేపు వీరందరూ కూడా దేవుని మాట చొప్పున వారు జీవించారు. అందుకనే వారు భక్తులయ్యారు. అందుకనే మహావీరులయ్యారు. అందుకనే విశ్వాస వీరుల జాబితాలో వారి పేరు ఉంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? కాకులు మనకు బుద్ధి చెబుతున్నాయి. అవి దేవుని మాట విన్నాయి. అదిగో నా దైవజనుడు పోషించాలంటే అవి పోషించాయి. ఎంత చిత్రమో గమనించండి. కాకి స్వభావం ఎలాంటిదో మనందరికీ బాగా తెలుసు. ఎలాంటిది? ఆదికాండ గ్రంథములో జలప్రళయం తర్వాత నోవాహు గారు ఏం చేశారు అంటే ఒక కాకిని మొట్టమొదటిగా బయటకు పంపిస్తే అది మరలా వచ్చిందా? రాలేదు. అలాంటి స్వభావం ఉందా అంది. అయినప్పటికీ దేవుడు ఆ కాకులను దేవుడు ఉపయోగించుకున్నాడు. మరి మనం అలా ఉండగలుగుతున్నామా? కలిగిన కాకే దేవుని మాట వింటే, వివేచన కలిగినటువంటి మానవుడు, దేవుని పోలిక చొప్పున జన్మించిన మానవుడు, దేవుని స్వరూపములో దేవుని చిత్తానుసారముగా పుట్టినటువంటి మానవుడు, దేవుని స్వహస్తాలతో నిర్మితమైనటువంటి మానవుడు ఆయన మాట వినకపోతే ఎంత బాధపడతాడు ఆయన? నీ బిడ్డలు నీ మాట వినకపోతే నీకు ఎంత కోపం వస్తుంది? రాదా? అదే మరి నీకెంత కోపం వస్తూ ఉంటే ఆయన ఎంత కోపపడాలి, ఆయన ఎంత బాధపడాలి? కోపం పక్కన పెట్టండి, బాధ కూడా వస్తుంది. అయ్యో నా బిడ్డలు నా మాట వింటలేదే. ఆయన కూడా మరి అంతే, ఆయన ఇంకెంత బాధపడాలి? కాబట్టి ఆయన మాట వింటే, ఆ మాట విని ఆ చొప్పున జరిగిస్తే దీవెనలు, ఆశీర్వాదాలు ఎన్నో మన జీవితంలో దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ కాకులు దేవుడు చెప్పినట్టుగా ఆ దైవజనుణ్ణి ఆ కరువు కాలమంతా కూడా ఉదయము సాయంకాలము కంటిన్యూగా రొట్టె తేవడం, మాంసం తేవడం, ఆ రెండు కూడా కాకులు తినేవే. అయినా కానీ కరువు కాలంలో ఎక్కడి నుంచి తెచ్చాయి? చాలా చిత్రమైనటువంటి మాట ఇది. కరువు బయట అంతా ఉండగా ఇవి కష్టపడి రొట్టెను తేవడం, కష్టపడి ఆ యొక్క మాంసమును తేవడం ఎంత చిత్రమైనటువంటి విషయము గమనించండి. అంటే దేవుని మాట అంటే అంత విలువ. అందుకనే కాకోలమును చూచి లేదా కాకులను చూచి విచారించి నేర్చుకోండి. ఒకటి ఐక్యత కలిగి ఉన్నాయని, రెండవది దేవుని మాట వినే కాకులుగా ఇవి ఉన్నాయి.
ఈరోజు మనం ఉన్నామా లేమా? ఇక మూడవదిగా పరిశీలన చేద్దాం. మూడవదిగా యోబు గ్రంథం 38వ అధ్యాయం 41 వచనం. యోబు గ్రంథం 38:41 చదువుదాం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి పిల్లలు, కాకి పిల్లలు ఏమి చేస్తున్నాయి అంటే దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాయి. తిండి లేక తిరుగులాడుచు ఉన్నటువంటి ఈ కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ కనపడేది ఏమిటి తెలుసా? మొర్ర పెట్టే కాకులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నీవు దేవునికి మొర్ర పెడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మొర్ర పెట్టేటటువంటి ప్రార్థన, మొర్ర అనేటటువంటి అనుభవము మీలో మనలో ఉండాలి. మొర్ర పెట్టే వారముగా మనం ఉండాలి. ఈ మొదటి జామున మొర్ర పెట్టాలి. ఇర్మియా 33:3లో రాయబడిన మాట, ఆయనకు మొర్ర పెడితే ఉత్తరం ఇస్తానని వాక్యములు రాయబడిన మాట. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఈ కాకు పిల్లలు ఏం చేస్తున్నాయంటే ఆహారము కొరకు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాయి. అలా మొర్ర పెడుతూ ఉంటే ఒకసారి పరిశీలన చేద్దాం. 147వ కీర్తన 9వ చరణం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యోబు గ్రంథములో మొర్ర పెడితే కీర్తనల గ్రంథములో దాని ఫలితం కనబడతా ఉంది. ఏమిటి అంటే 147:9లో రాయబడిన మాట, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడై ఉన్నాడు. అంటే మొర్ర పెట్టాయి, వాటికి ఆహారం కూడా లభించింది. అలాగే మనం మొర్ర పెడితే మనకు సమాధానం లభిస్తుంది. కాబట్టి ప్రార్థన చేయుట అనేటువంటి అనుభవము ఈ కాకుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే నాలుగవది, నేను ముగిస్తున్నాను. నాలుగవది ఏమిటి అంటే కనుక ఈ కాకులండి, వీటికి గూడు కట్టుకోవడం రాదు. అందుకనే వీటి గూడు ఎలా ఉంటుందంటే స్థిరముగా ఉండదు, అస్థిరముగా కడతా ఉంటాయి. పైగా వీటి గూడు ఎందుకంటే కేవలం గుడ్లు పెట్టి వాటిని పొదిగేంతవరకు మాత్రమే ఆ కాకి గూడు ఉంటుంది. అంతే తప్ప స్థిరమైనటువంటి గూడు నిర్మించుకోవు ఇవి. అంటే దీని ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే ఇక్కడ ఈ లోకంలో ఏది స్థిరమైనది కాదు, ఈ లోకంలో ఉండేది ఏది కూడా మన వెంట రాదు అనేటటువంటి ఒక పాఠాన్ని ఇవి మనకు నేర్పిస్తున్నాయి. అందుకనే కదా గమనించండి, చాలామంది ఈ ఇల్లు నాది, ఈ పొలము నాది, ఈ ఆస్తి నాది, ఈ బిల్డింగ్ నాది, ఇది నాది అని అన్నీ నాయే అని చెప్పుకుంటూ పోతూ ఉంటాను. నేను చాలాసార్లు చెప్పాను, నాది అనుకున్నది ఏది కూడా మన వెంట రాదు. అదే పాఠము ఈ కాకులు నేర్పిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి అంటాయి కదా, కావు 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 అంటూ ఉంటాయి. అంటే ఈ పొలము నీది కాదు అని చెప్పడానికి, ఈ ఆస్తులు నీవి కావు, ఈ పొలాలు నీవి కావు అంటే అవి అరుస్తూ ఉన్నప్పుడు కావు 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 అంటూ ఉంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ పొలాలు నీవి కావని, ఈ ఇల్లు నీవి కావని, ఈ డబ్బులు నీవి కావని. అంటే వాటి పిలుపులో కూడా, వాటి అరుపులో కూడా ఏముందంటే గనక ఈ లోకములో ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు అని, కావు అనేటటువంటి శబ్దాన్ని అవి వినిపిస్తూ, అవి కూడా ఏమిటంటే స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకోకుండా అస్థిరమైన నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఎందుకు తెలుసా? స్థిరమైన నివాసం మనకు అక్కడ ఉంది, పరలోక వారసత్వం మనకు ఉంది. స్థిరమైనటువంటి పట్టణము పరలోక పట్టణమే. మనము యాత్రికులమై ఉన్నాము, ప్రయాణికులమై ఉన్నాము, యాత్ర చేసేవారమై ఉన్నాము అనే సంగతి ఈ కాకులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వాటి కొరకు కాదు, పైనున్న వాటి కొరకే మనము ఆతురత పడాలి, పైనున్న వాటిని మనం వెతకాలి. నీతిని రాజ్యమును మొదట వెతకమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదే కాకులు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక్కడ యాత్రికులుగా మనం ఉన్నాం, శాశ్వతం భూలోకంలో మనం ఉండేవారం కాదు. మన జీవితము అక్కడ, మన పౌరస్థితి పరలోకమందున్నదని పౌలు గారి ద్వారా దేవుడు రాయించారు. కాబట్టి ఈ 4 విషయాలు, ఒకటి ఐక్యత కలిగి ఉండాలి, రెండవది మాట వినేవారముగా ఉండాలి, మూడవది మొరపెట్టేవారముగా ఉండాలి, నాలుగవది మన నివాసము స్థిరమైనది ఇక్కడ కాదు, పరలోక రాజ్యములో మన నివాసము ఉన్న విషయాన్ని గమనించుకోవాలి. ఇట్టి లక్షణాలు మనం కలిగి ఆయన ఇస్తున్నటువంటి పరలోక వైభవాన్ని అందుకునే ధన్యత పొందుకునే
కృపలో దేవుడు నడిపించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైనటువంటి కార్యాలు జరిగించే గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి కాకులను గురించిన చరిత్ర ఇదిగో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విచారించమన్నావు తండ్రి, ఇదిగో విచారించాం నాయన. వివరణముగా తండ్రి నాయన ఇదిగో మీరు బయలుపరిచినటువంటి 4 విషయాలను ప్రభువా మీకు వందనాలు. ఆ 4 విషయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యానుసారముగా నీ చిత్తానుసారముగా నడుచుకుంటూ ఎగిరి మేకగల ధన్యత మా అందరికీ దయచేయమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.